నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. వైకుంఠ ఏకాదశి పుణ్యతిథి నాడు ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరుపతి చేరుకున్నారు. అయితే ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం కావాల్సినటువంటి టిక్కెట్ల పంపిణీ స్లాటెడ్ సర్వదర్శనం అంటున్నారు. దానికి సంబంధించి నిన్న ఉదయం నుంచే భక్తులు వేల మంది అప్పటికే తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో 9 ప్రదేశాల్లో దాదాపు 91 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అయితే దురదృష్టవశాత్తు 4 చోట్ల తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసంలో ఒకరు, మరొక చోట 5గురు ప్రాణాలు కోల్పోయారు. విపరీతమైనటువంటి రద్దీ ఏర్పడింది. అయితే ఇది భద్రతా వైఫల్యమా లేకపోతే ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అంచనా వేయటంలో ఇంటెలిజెన్స్ వైఫల్యమా, సరిపడినంత సిబ్బంది ఉన్నారా, క్యూ లైన్లను ఏర్పాటు చేయడంలో ఏమన్నా అవకతవకలు జరిగినాయా, లేదు ప్రభుత్వంలో కొంతమంది ఆరోపణ చేస్తున్నట్టుగా దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా అన్న అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పటం. చర్చలో మనతో పాటు దీపక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అలాగే బొట్ల రామారావు గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అలాగే పాపారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో శివకుమార్ గారు టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా దీపక్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. దీపక్ రెడ్డి గారు, ఎలా చూడాలి ఈ సంఘటనని? ఇది ఇవాళ కొత్తగా జరిగేది కాదు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు ఒకరోజు కాదు, ఇది మామూలుగా ఏకాదశి తిథి ఒకరోజు 2 రోజులు ఉన్నా 9 రోజులు ఈ ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తారు. చాలా అసలు తిరుమలలోనే కాదు చాలా చోట్ల కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఉత్తర ద్వార దర్శనానికనే స్థానికంగా ఉన్న వేల మంది అక్కడికి వెళ్తుంటారు. హైదరాబాద్లో కూడా అనేక చోట్ల నేను ప్రత్యక్షంగా చూశాను. అయితే ఇంతమంది భక్తులు వస్తారని తెలిసి సహజంగా అక్కడ మనకి తిరుమలలో ఉండే ఆనవాయితీ ఏంటంటే ప్రతిదానికి భారీ క్యూలు ముందే ఏర్పాటు చేసేస్తారు. ఎంతమంది వచ్చినా ఆ క్యూలో అది 24 గంటల 36 గంటల ఆ క్యూలో వేచి చూస్తారు. ఇక్కడ అలాంటి క్యూలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే 9 డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టారండి. మామూలుగా అలిపిరి, శ్రీనివాసం, వెంకటేశ్వర ఇవి స్టాండర్డ్. కొత్తవి చాలా చోట్ల క్యూ లైన్లు ఈ స్లాటెడ్ సర్వదర్శనం కోసం ఏర్పాట్లు చేశారని చెప్పారు. మరి అక్కడ సరైన ఏర్పాట్లు లేవా? బహుశా నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇంతమంది ప్రాణాలు కోల్పోవటం 4 చోట్ల తొక్కిసలాట. ప్రాణాలు పోయింది 2 చోట్లే కానీ 4 చోట్ల తొక్కిసలాట జరిగింది అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? నమస్కారం అండి. మొదటిది, ఈ ఇష్యూ జరగటం మాత్రం చాలా దురదృష్టము అండ్ అందరం బాధపడతా ఉన్నాం. ఎందుకంటే దేవుడి ఇష్యూలో ఇటువంటిది జరగటము మంచిది కాదు. అండ్ ఇటువంటిది మళ్ళా రిపీట్ ఎప్పుడు కాకూడదు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు డీటెయిల్స్ లోకి ఇప్పుడు ఇందాక మీటింగ్ లో పోవటం మనం చూసాం. యాక్చువల్ గా ఏమైందంటే గతంలో లాగా అవకాశాలు ఒక సామాన్య భక్తుడికి ఈ పీరియడ్ లో వచ్చేది కాదు. సో బాగా కలిగించాలా అని చెప్పి టీటీడీ ఏం చేసిందంటే వైడ్ స్ప్రెడ్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 7 లక్షల మందికి మేము దర్శనం భాగ్యం కలిగిస్తాము అని చెప్పి. సో అందుకని ఈ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి అన్ని రాష్ట్రాల్లో చేరితే సో చాలా మంది రావటం జరిగింది. సో దానికి తగ్గట్టు ప్లానింగ్ ప్రిపరేషన్ అంతా చేసిన బట్ ఈ ఇన్సిడెంట్ ఇస్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. ఎవరు ఒక మహిళని ఎవరిని బయటకు తీయాలనుకున్నారో ఆ టైంలో ఇది టికెట్స్ అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేది జరిగింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరిది తప్పు, ఎవరిని దీన్ని రాజకీయం చేయటం అనేది ఇటువంటి సమయంలో కరెక్ట్ కాదు. ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న యాక్షన్ నిన్న ఇన్ఫర్మేషన్ తెలవంగానే 3 మంత్రులు, హోం మంత్రిని, రెవెన్యూ మంత్రిని అండ్ ఎన్విరాన్మెంట్స్ మినిస్టర్ ని ఇమ్మీడియట్ గా మీరు వెళ్ళిపోండి, 3 days అక్కడే ఉండండి అని చెప్పినారు. ఈ రోజు దాదాపు 7 మంది మంత్రులు ఫీల్డ్ లో ఉండటం మనం చూసాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్ గా ఈ రోజు పోవటం జరిగింది. కేవలము అంటే మన హాస్పిటల్ కు పోయి ఒకటి కలవటమే కాదు, ఆ ఘటన జరిగిన ప్లేస్ కు పోయి ఒక్కొక్క కార్నర్ వారు పర్సనల్ గా పోయి చూడటం జరిగింది. ఎట జరిగింది, ఎందుకు ఇది ట్రిగర్ అయింది అని చెప్పి వారు పర్సనల్ గా కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. హాస్పిటల్లో కూడా ఎవరు మాట్లాడగలిగిన పరిస్థితిలో ఉండారో ఆ పేషెంట్స్ అందరితో కూడా ఎందుకు జరిగింది, ఎందుకు మీరు సడన్ గా పోయినారు అని చెప్పి ఆ డీటెయిల్స్ లోకి వారు పోవటం జరిగింది. అదే అధికారులు కూడా మనం లైవ్ లో చూసాం. 2000 మంది ఉండే కెపాసిటీలో మీరు 3000 to 4000 ఎందుకు పంపించినారు అని చెప్పి వాళ్ళని కూడా ప్రశ్నించినారు.
అండ్ దీనికి ఆన్సరబుల్ మీరు ఉండారు, మీకు బాధ్యత పెట్టినప్పుడు కరెక్ట్ గా చేయాలా అని చెప్పి వారిని గట్టిగా మాట్లాడటం జరిగింది. ఈ కొత్త ప్రాంతాల్లో మీరు పెట్టినప్పుడు డూస్ అండ్ డూ నాట్స్ నాకు ఆ రూల్ కాగితం మీరు పంపించింది, నేను పర్సనల్ గా దాన్ని చూడాలా అని చెప్పి కూడా వారు ఆదేశించడం జరిగింది. అదే సార్, అంటే కాదు దీపక్ రెడ్డి గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు సంఘటన దీపక్ రెడ్డి గారు అంటే ఎంత డీటెయిల్ లోకి ముఖ్యమంత్రి గారు పోయినారో మనం ఒక్కసారి గమనించాలి. అంటే సైకాలజీ ఏంది, ఒక భక్తుడిది ఎట్లన్నా ఆ టోకెన్ తీసుకోవాలా అనే సైకాలజీ ఉంటది కనుక ఆ సైకాలజీ ప్రకారము వారు పైన పడతారు అని చెప్పి కూడా మీరు అనాలిసిస్ చేసి ఉండాలి కదా అని చెప్పి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా అంటం జరిగింది. అసలు ఈ టోకెన్ సిస్టమ్ ఎందుకు ఈ లైన్లు పెట్టి ఇట్లా పెట్టాలి, కొత్త టెక్నాలజీ వాడి ఎందుకు చేయలేదు అని చెప్పి కూడా అనేక డీటెయిల్స్ లోకి. అసలు ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన టైం కి అంబులెన్స్ ఏ టైం కి వచ్చింది, అంబులెన్స్ ఎక్కడ ప్లేస్ చేశారు, అంత డెప్త్ లో కూడా ఫిజికల్ గా వెరిఫై చేయడం జరిగింది. కాదు దీపక్ రెడ్డి గారు, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆయనకు అపారమైన అనుభవం ఉంది, ఆయన లోతుగా వెళ్ళగలుగుతారు, ఇది మనందరికీ తెలిసిందే. కానీ ముఖ్యమంత్రి గారి బాధ్యత కాదు అక్కడ. మీరు అన్నట్టు ఎండోమెంట్ మినిస్టర్ ఉన్నారు, టీటీడీకి ఒక పాలక మండలి ఉంది, ఒక చైర్మన్ ఉన్నారు, అనేక మంది పోలీస్ సిబ్బంది, బయట నుంచి కూడా వందల మంది. ఇవాళ ఏదో ఒక డిఎస్పీని ఒక గోశాల డైరెక్టర్ని సస్పెండ్ చేశారు, కొన్ని వందల మంది డిఎస్పీలని డిప్యూట్ చేస్తారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి సిఐలు, ఎస్ఐలు, 5,000 మంది పోలీస్ స్టాఫ్ ఉన్నారంటున్నారు. ఇంతమంది ఉంటున్నప్పుడు కొత్త ప్రాంతాల్లో ఈ సెటప్ పెడుతున్నప్పుడు క్యూ లైన్లో కనుక ముందే పంపించుంటే వాళ్ళు సరే క్యూలో ఉన్నాక ఇక ఇంకొకళ్ళు వచ్చి మీద పడే ఒక క్యూలో లైన్కి 2-3 ఉంటారు, మనకు తెలిసిందే. కానీ మీరు చూస్తుంటారు, మనం అందరం చూసాం కల్లారా. ఇప్పుడు అక్కడ ఆ తొక్కిసలాట జరిగిన దగ్గర 6 అడుగులు పట్టే అంత క్యూ ఉంది, 6 అడుగుల సైజు ఉన్న క్యూ ఉంది. ఆ క్యూలో ఇటు 3-4 పోలీసులు లేకపోతే వీళ్ళు నిలబడి ఒక్కొక్కరిని లాగుతూ ఉన్నారు. భయానకంగా అప్పటికే చాలామంది పోలీసులతో గొడవ పడే పరిస్థితి, ఈడ్చిపడేస్తున్నారని చెప్పి. అంటే నేనేమన్నానంటే సార్, ఈ ఏర్పాట్లు చేయటంలో, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఫస్ట్ టైము లేదో 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే పుష్కరాలు ఇవంటే సరే కొంత మనకి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ ఇయర్ రొటీన్గా జరిగేటువంటి కార్యక్రమం ఇది వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అన్నది. ఇక్కడ ఎలా అంటే దీన్ని ప్రచారం కూడా ఏం జరుగుతుందంటే సార్, మీరు అన్న రాజకీయం చేయొద్దని. సరే ప్రతిపక్షాలు ఎలాగూ రాజకీయం చేయడం కోసం ప్రయత్నం చేస్తే, గతంలో మీరు కూడా ఆ తిరుమల లడ్డు గురించి చాలా గందరగోళం జరిగింది, ఏమైందో నాకు తెలియదు ఫైనల్గా. ఇవాళ అది దాన్ని సాగ్గా పెట్టుకుని ప్రతిపక్షాలు ఇది చేతకాంతనం, ఫెయిల్యూర్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కొంతమంది అధికార పార్టీ పక్షం నుంచి దీనిలో కుట్రుందా, ఎవరన్నా పోయి కావాలని తోసారా, ఇవన్నీ కూడా సీసీ కెమెరాల్లో చూస్తాం. ఇది ఎలా అర్థం చేసుకోవాలి సార్? జరిగిపోయింది మీరు అన్నారు, ప్యూర్లీ యాక్సిడెంట్ అంటే గొడవ కాదు, సరే ఏదో ఫెయిల్యూర్ ఉంది, చిన్న లోపాలని సరి చేసుకుంటామంట. కానీ ఇదేదో కుట్ర జరిగిందన్న ప్రచారం, లేదా కావాలని దేవుడు శపించాడు మమ్మల్ని అకారణంగా నిందించారని వాళ్ళు ప్రచారం చేయటం, ఏంటి గందరగోళం దీపక్ రెడ్డి గారు? ఇప్పుడు అనేక మంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి కామెంట్స్ చేస్తూ ఉండారు అని అంటే అది చూసి కొంచెం బాధాకరంగా ఉందండి. కులాన్ని టార్గెట్ చేస్తున్నారు, జేయో గారు కులాన్ని. ఇది కరెక్టా? చనిపోయినప్పుడు మనము ఎందుకు జరిగింది ఇన్సిడెంట్, ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళా రిపీట్ కాకూడదని చెప్పి ఆ ఆస్పెక్ట్స్ చూస్తామా? ఇక్కడ కూడా రాజకీయం చేసి కులాలని మధ్యలోకి తీసుకొని వచ్చి ఏదో బెనిఫిట్ పొందాలని చెప్పి చూడటం ఎంతవరకు కరెక్ట్, అది వాళ్ళకే నేను వదిలేస్తాను. ఇటువంటి సమయంలో రాజకీయాలు మాట్లాడతాము, రాజకీయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. సో నేను ఎందుకు ఇందాక అంత డీటెయిల్ లోకి మీకు చెప్పినాను అనంటే, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ కి పోయినారు, హాస్పిటల్ కి పోయినారు, మళ్ళా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు అక్కడే. అంత డెప్త్ లోకి పోయి ఇది మళ్ళా ఎప్పుడు జరగకూడదు, ఈ జరిగిన తప్పు కూడా ఎవరు బాధ్యులు అని చెప్పి ఖచ్చితంగా రేపు రాబోయే 1-2 రోజుల్లో ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతా ఉంది అని చెప్పి నేను తెలుపుకున్నాను. ఈ లైన్ లో మనం మాట్లాడాలి, కానీ దీని రాజకీయం చేయటము, దీంతో నుంచి బెనిఫిట్ పొందాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన విధంగా ట్రై చేయటం ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పి మాత్రం నేను తెలుపు. రామారావు గారు, సరే ఇప్పుడు మీకు ఒక అవకాశం దొరికింది, తిరుమల లడ్డు పవిత్రతని గంగపాలు చేశారని చెప్పి అప్పుడు జరిగిన గొడవ కావచ్చు, దాన్ని ఎండ్ ఆఫ్ ది డే అది ఏమైందో నాకు తెలియదు ఆ కేసుకి సంబంధించి. నిజంగా ఆ గోవు యానిమల్ ఫ్యాట్ కలిపారా లేదా, అది ఏమైనా తేలిందా తెలియదు. కానీ ఇవాళ మీకు ఒక అవకాశం దొరికింది పెద్ద ఎత్తున. సరే ఇది ప్రభుత్వ వైఫల్యం లేదు, దీనికి ఎవరు బాధ్యులు, ఆ కింద స్థాయి అధికారులా లేదా పై స్థాయి అధికారులని మాట్లాడుతున్నారు. కానీ కావాలని వాళ్ళైనా మీరైనా ఎవరైనా కావాలని ఇలాంటివి జరగాలని కోరుకోరు కదా. ఏంటి జరిగిన దుర్ఘటన పట్ల మీ స్పందన ఏంటి?
ముందుగా హెచ్ఎంటీవీ వీక్షకులకు, యాజమాన్యానికి, ఈ యొక్క ప్యానల్ ప్రతినిధులకు, తమకు అందరికి కూడా ముందుగా నమస్కారం అండి. ఇక్కడ ఒక అంశం అండి, దీపక్ రెడ్డి గారు చెప్తూ ఇది వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడారు. ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విభేదిస్తున్నానండి. ఇక్కడ సమర్థత అనేది ప్రాతిపదికన ఏదైనా జరగాలండి. ఇక్కడ టిటిడి చైర్మన్ అంశంలో ఆయనకి ఎక్కడా కూడా అడ్మినిస్ట్రేషన్ గా ఒక పాలనాపరమైనటువంటి అనుభవం లేదు. అట్లాగే అక్కడ టిటిడి తిరుమలలో మొత్తం అన్ని పోస్టులు కూడా తమ అనుయాయులైనటువంటి ఉద్యోగులందరిని కూడా నియమించుకున్నారనేది అది సత్యం అండి. ఇక్కడ టిటిడి ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి వెంకన్న చౌదరి గారు కానీ, వీళ్ళందరూ కూడా పోస్టింగ్లు ఏదైతే కూటమి ప్రభుత్వానికి విధేయులు అనమాట. వీళ్ళందరినీ నియమించుకున్న తర్వాత అక్కడ పటిష్టంగా అడ్మినిస్ట్రేషన్ జరగద్దని ఎట్లా మనం ఊహిస్తామండి? ఎట్లా జరుగుతుంది? ఇక్కడ పాలనా వైఫల్యం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది. అట్లాగే తీవ్ర నిర్లక్ష్యం అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎందుకంటే 1,20,000 మందికి వైకుంఠ ద్వార దర్శనం రోజుకి 40,000 మంది అంటున్నారు. ఆ రకంగా చూస్తే 3,60,000 మందికి అవకాశం ఉంది. కానీ 7 లక్షల మందికి కల్పిస్తామని చెప్పారు దీపక్ రెడ్డి గారు అంటా ఉన్నారు. డబుల్ ద పాసిబిలిటీ. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని టిటిడి అనేది చిన్న విషయం కాదండి. ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి దేవస్థానం. దానికి అత్యధిక ఆదాయం ఉంది. దానికి సిబ్బంది కూడా తగినంత సిబ్బంది సిస్టమేటిక్ అంతా కూడా ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి. అటువంటి సంస్థను ఖచ్చితంగా పాలనా వైఫల్యం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి తప్పితే కేవలం చేతగానితనంతో జరుగుతున్నాయి అంశం తప్పితే కేవలం వాళ్ళ యొక్క హోదా హుందాతనం ప్రదర్శించుకోవడానికి టిటిడి బోర్డు కానీ మెంబర్స్ కానీ ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ అంతా కూడా వీళ్ళకి ప్రమేయం లేకుండానే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి విధానం ప్రభుత్వం నడిపిస్తా ఉంది. ఏదైతే రోజుకి 7,000 మందికి వివిఐపి దర్శనాల ఈ గోల్తో సరిపోతుందండి. ఈ వివిఐపి దర్శనాలు కూడా మనం చూస్తా ఉన్నాం. రకరకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఏదైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు వాటినన్నింటి కూడా ఇప్పుడు ఈ 9 రోజులు అయితే అసలు ఎలాంటి స్పెషల్ దర్శనాలు లేవని చెప్పి ప్రకటించారు. సరే, ఉత్తప్పుడు మీరున్నా వాళ్ళున్నా విఐపి దర్శనాలు ఉంటాయి, వేరే స్పెషల్ పాసులు ఉంటాయి, అది పక్క పెడదాం. కానీ ఇక్కడ ఏర్పాట్ల గురించి ఏం చెప్తారు రామారావు గారు? ఇప్పుడు ఏర్పాట్ల గురించి చూసుకుంటే ఎప్పుడండి ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కౌంటర్లో టికెట్లు ఇస్తామని ఒక ప్రకటన చేశారు. మరి నిన్న ఉదయం నుంచే అక్కడ జనం తాకిడి వస్తే వారికి కనీస సౌకర్యాలు కానీ కనీసమైన డైరెక్షన్ కానీ, ఎందుకంటే తప్పిస్తున్నాడు జరిగేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారు. ఆయన ఎవరో డిఎస్పీ రమణ కుమారు తప్పు చేశాడు, అక్కడ అంబులెన్స్ డ్రైవరు సకాలం స్పందించలేదు, ఇది కాదు కదా. అక్కడ మేనేజ్మెంట్ చేసేటటువంటి సమర్థమైనటువంటి అధికారుల నిర్వహణ ఖచ్చితంగా ప్రతి కేంద్రం దగ్గర పెట్టాలి. ఒక మైక్ కానీ అట్లాంటిది అనౌన్స్మెంట్ క్లియర్ గా ఒక లౌడ్ స్పీకర్ మైక్ సిస్టమ్ ని వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఇన్ టైమ్ లో ఆపరేట్ చేయటం, భక్తులకు గైడెన్స్ ఇవ్వడం, భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కనీసం త్రాగునీరు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సమకూర్చేటటువంటి విధానం ఉండాలి. ఇక్కడ ఎవరికి వాళ్ళ ఆతృత ఉంటుంది కదండి, కనీసం సౌకర్యాలు ఆతృత ఉంటుంది సార్. ఆతృత విషయంలో మనం అసలు ఈ నా ఒక్కడిని వెళ్ళిపోతే చాలన్నది ఇవాళ కాదు ఎప్పుడూ ఉంటుంది తిరుమలలో. ఒక మనం ఏం చేయలేము దాని పరిస్థితి. కానీ ఇంతమంది వస్తారన్నప్పుడు సరైన మీరు అన్న 2,000 మంది పెట్టే పార్క్లో 4,000 మందిని కూర్చోబెడుతున్నారంటే అసలు ముందు ఎంతమంది వస్తారో ఒక ఎస్టిమేషన్ ఉండాలి, ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉండాలి, అంచనా ఉండాలి. ఎందుకండి అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, చాలా పెద్ద డిపార్ట్మెంట్, చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళందరూ పని ఖచ్చితంగా చేయించుకునేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి పాలనాధీశుడు ఉండాలి. అక్కడే వైఫల్యం వచ్చిందనేది మా యొక్క తీవ్రమైనటువంటి ఆరోపణ. ఇక్కడ ఒక చోట కాదండి, ఇక్కడ వాళ్ళ వైఫల్యం ఎక్కడంటే జీవకోణంలో, బైరాగపట్టిలో, శ్రీనివాసంలో, అలిపెరిలో, ఈ అన్ని చోట్ల చుక్కిసలాటంటే వీళ్లకు ముందస్తు ప్లాన్ కానీ దీని పట్ల ఈ యొక్క వ్యవహారం పట్ల నిబద్ధత ఎవరికి లేదండి. కనీసం అక్కడ చూస్తా ఉంటే సంఘటన జరిగిన తర్వాత కూడా నిర్లక్ష్యమైనటువంటి సమాధానం. చైర్మన్ గారు ఏం చెప్తున్నారండి, ఏదో మనం జరిగింది సంఘటన, చింతిస్తున్నాం, ఇదంతా దైవాధీనం, మనము పరామర్శించడం తప్పితే చింతించడం తప్పితే మరొక మార్గం లేదు. ఇది కాదు కదా. తన లోపం ఏంటి? తను ఒక పాలన అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, తన పరిధిలో ఒక లోపం జరిగినప్పుడు దానికి బాధ్యత వహించి దానికి ఎవరెవరు ఏంటి అనేది నేను నిగ్గు తెలుస్తాననేటువంటి మాట ఈ రోజు కూడా రాలేదు. పాపారావు గారు, మనకు తెలుసు దేశంలో ఇదిగా ఇప్పుడు మళ్ళీ రేపు కుంభమేళ ఒకటి జరగబోతుంది, లేదా పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఇలాంటివి ఒక అంచనా ఉంటుంది ఎంతమంది రావచ్చని, దానికి తగ్గట్టు అంతకు మించి వస్తే ఏం చేయాలి, ప్లాన్ ఏ ప్లాన్ బి అంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి.
ఇప్పుడు ఆ పార్క్లో 2000 మంది పడతారంటే అసలు పార్క్లో కూర్చోబెట్టాలా వద్దా? ఇక్కడికి ఒక 9 డిఫరెంట్ లొకేషన్స్లో కౌంటర్లు పెట్టారు, ఒక్కో చోట 10 కౌంటర్లు. అక్కడ ప్యారలల్గా క్యూస్ ఉండాలి. ఒకవేళ ఆ క్యూని మించి వస్తే బయట రోడ్డు మీద దాకా, మన తిరుపతి కొండ మీద అయితే మీరు వెళ్ళారో లేదో తెలియదు కానీ దాదాపు ప్రతి 3-4 ఏళ్ళకి ఒకసారి చాలామంది వెళ్తుంటారు పాపారావు గారు. కొన్ని కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉంటాయి. కింద కూడా మరి కింద టోకెన్లు వేసేటప్పుడు పెద్ద ఎత్తున బాగా, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పారు వైడ్ పబ్లిసిటీ ఇచ్చారని. పబ్లిసిటీ ఇచ్చినప్పుడు సహజంగానే భక్తులు పెరుగుతారు అనుకున్నప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు ఉండాలి. మంచినీళ్ళు కావాలి, టాయిలెట్లు కావాలి, క్యూ లైన్లు ఉండాలి. సరే, క్యూ లైన్లకి వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. 24 గంటల 36 గంటల అది ఎవరు ఏం చేయలేరు దానికి. ఇవాళ పొద్దున టోకెన్లు ఇస్తా ఉంటే నిన్న పొద్దునకి వస్తే ఎవరు మాత్రం చేయగలిగింది ఉంది, క్యూ లైన్లో కూర్చోబెట్టాల్సింది. కానీ ఇక్కడ ఇది కాకుండా ఈ తొక్కిసలాట జరిగే పరిస్థితి రావటం, అన్ని చోట్లకి ఒక డిఎస్పీ ఎలా బాధ్యులు అవుతారు? 9 డిఫరెంట్ లొకేషన్స్లో వేల మంది వస్తున్న దగ్గరగా సిబ్బంది ఇప్పుడు ఒక డిఎస్పీ గారిని సస్పెండ్ చేశారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? నేను సేకరించిన వివరాల నుంచి, మిత్రుడు ఒక అతను చేసిన వీడియో ప్లస్ ఇతరత్ర నేను సేకరించిన వివరాల నుంచి చెప్తున్నాను. మామూలుగా తిరుపతిలో రద్దీ ఉండే సమయాలు మేజర్ గా రోజుకు 1,00,000 మంది, 70,000 నుంచి 1,00,000 కంటే ఎక్కువ అకామిడేట్ చేయలేదు క్యూ లైన్ లో కానీ ఏది కానీ, అంతకంటే ఎక్కువ మంది సాధ్యం కాదు. కానీ బాగా ఇంపార్టెంట్ సమయాల్లో, బాగా కీలకమైనటువంటి రోజుల్లో 4-5 లక్షల దాకా కూడా వస్తారనేది ఒక అంచనా. సరే, అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఒకటి ప్రధానంగా వైకుంఠ ఏకాదశికి ఒక ప్రాధాన్యత ఉంది. వైకుంఠ ఏకాదశి రోజు మామూలుగా శ్రీ విష్ణువు యోగ నిద్రలో ఉంటారని, మిగతా సమయం అంతా వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఆ రోజు అనుకుంటా ఆయన భక్తుల మొర ఆలకించడానికి వస్తారు, ఎదుకని గాని ఆలయంలో కని గాని. కాబట్టి ఏంటంటే ఆ రోజు మనం చెప్పుకుంటే దేవుడికి డైరెక్ట్ గా చేరుద్ది, దేవుడి తలుపులు తీసుకుని ఉంటాయి. కాబట్టి మనం చెప్పుకోవచ్చు, ఈ రోజు చెప్పుకునేది మన బాధలు కష్టాలు, లేకపోతే మనం కావాలని కోరుకుంటుంది ఏదో చెప్పుకోవచ్చు అనేది దానికి ఆ ప్రాధాన్యత. అందుకనే వైకుంఠ ఏకాదశి అలాగే ద్వాదశి కూడా 2 చాలా కీలకమైనవి అనేది చెప్తారు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణువు యోగ నిద్రని చేసి మేలుకుంటారు అనేది. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఇన్ని ఇక్కడ ఎక్కడ జరిగింది సరే, ఇందాక నేను చిన్న అభ్యంతరం ఏం లేదు. నాకు సంతోషం ఏంటంటే దీపక్ రెడ్డి గారు కుట్ర సిద్ధాంతం చెప్పలేదు, అందుకని నాకు ఆయన పట్ల అది ఒకటి గౌరవం. రెండో పక్కన మన వైసీపీ మిత్రులు కూడా అనవసరంగా పాత వ్యవహారాలు రైట్ చేయలేదు, కానీ నేను రైట్ చేయడం కోసం కాదు కానీ గుర్తు చేస్తాను. రాజకీయాలు చేయొద్దు అనేది అడగటం బానే ఉంటది, కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రాజకీయాలు లేకుండా ఉండాలండి. నిరంతరంగా రాజకీయాల్లోనే బతుకుతున్నటువంటి రాష్ట్రం అది. అందుకు తప్పితే చాలా విధాలు రాళ్లేసుకోవటం. అంతకుముందు లడ్డు వ్యవహారం వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం అనే విధంగా వీళ్ళు ఉండడానికి సహజంగానే ఆస్కారం ఉంటది. సరే, రెండోది ఏంటంటే అనౌన్స్మెంట్ చేయటమే పొరపాటు నేను అనుకుంటాను. అనౌన్స్మెంట్ మామూలుగా ఏంటంటే నాకు తెలిసింది అక్కడ తిరుపతి తిరుమలలో మీకు స్థానికులకి ప్రతిరోజు ఆ 10 రోజులో ఏదో 6 అది టోకెన్లు ఇస్తారంట. స్థానికులకి కొన్ని రిజర్వ్ అంటే అక్కడికి వాళ్ళకి ఒక 10,000 టోకెన్లు ఇస్తారు స్థానికులకు రోజుకి ఇస్తారంట. మిగతా బయట నుంచి వచ్చే వాళ్ళకి కొన్ని ఇస్తారు, మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు క్యూలో వచ్చేవాళ్ళు. అలాగే మెట్ల దారిని వచ్చే వాళ్ళకి వేరే ఇస్తారు, దానికి ఉంటది. ఇక్కడ ఏమైంది, మీకు అనౌన్స్ చేసేసరికి అది కూడా ఎలా చేశారు, మొత్తాన్ని కలిపేశారు. స్థానికుల కోటా తీసేసి మొత్తాన్ని కలిపేసేసరికి ఏమైందంటే అందరూ ఒకే క్యూలో రావటం మొదలైంది. దీంతో మామూలుగా అది బాగా ఒత్తిడి అయింది. అది కొంచెం స్ట్రాటజిక్ గా అది పొరపాటు. రెండోది ఏంటంటే జరిగింది ఎక్కడ, ఇది బైరాగి పట్టణ చోట్లో జరిగింది. ఆ బైరాగి పట్టణ గురించి నాకు తెలిసింది ఏంటంటే అది బస్ స్టాండ్ కి, రైల్వే స్టేషన్ కి హైవే పక్కన ఉందట. చాలా కీలకమైన ప్లేస్, ఎందుకంటే భక్తులకి యాక్సెస్ ఉన్న చోటు కాబట్టి అక్కడ అంతమంది రావటం అనేది ముందు ఊహించి ఉండాల్సింది. యాక్సెస్ స్ట్రాటజిక్ గా ఆలోచిస్తే వచ్చేది, అంత విపరీతంగా వచ్చేసారు అక్కడికి. వచ్చినప్పుడు కనీసం అంతమంది వచ్చినప్పుడు గేట్లు తీసే లోపుగా టైం ఉంది కాబట్టి మీరు పలానా చోట్ల కూడా ఇంకా ఉన్నాయి, మీరు ఇక్కడే ఉంటే గనక మీకు టికెట్లు దొరికే అవకాశం, టోకెన్లు దొరికే అవకాశం తక్కువ కాబట్టి స్ప్రెడ్ అయి వెళ్తే గనక మీకు అనేది అనౌన్స్మెంట్ చేయడానికి అది చేసుకోవాలి. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఉండాలి, మొత్తం సెంట్రలైజ్డ్ మానిటరింగ్ ఉండాలి. ఇవన్నీ మనం రోజు వింటున్నాయి కదా పాపారావు గారు. అవును, అది ఉండాలి. అది ఉంటే గనక వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇతర అద్దెలు ఇక్కడ కొట్లాడుకునే కంటే వేరే చోట్లకి పోతే మనకు దొరుకుతుందనే ఆశతో వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే డైనమిక్ గా ఉండాలనేది గతం నుంచి కూడా ఈ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు డైనమిక్ గా నిర్ణయాలు తీసుకుని వాళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, అటు ఇటు పంపాలి, ఇట్లా ఏం చేయాలనేది డైనమిక్ గా ఉంటుందంట. ఇలా స్టాటిక్ గా ఉండదు, ఒక నిర్ణయం తీసుకుని దాని మీద అలా స్టిక్ అయిపోయి వెళ్ళిపోవటం కాదు. డైనమిక్ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ బట్టి మార్చుకుంటారట. కాబట్టి ఇట్లాంటివన్నీ చాలా పొరపాట్లు దీనిలో ఉన్నాయి. దాన్ని అది
నిందించిపోయి అంటే 8 దశాబ్దాలు అయింది ఇప్పుడు టీటీడీ ఏర్పడి సుమారుగా 8 దశాబ్దాలు. 8 దశాబ్దాల చరిత్రలో మొట్టమొదటిది ఇలా జరగటం చాలా దురదృష్టకరం. కాబట్టి ఏంటంటే దీన్ని సరే ఇక ఎవరిని ఏమి నిందించినా ఉపయోగం ఏముంది. ఇప్పుడు ఇకైతే మనం చనిపోయిన వాళ్ళకి బాధ సంతాపం చేయగలం. జరిగిన దానిలో సరే తప్పులు నిర్ణయించడానికి ఈ రోజు దాని మీద పరిశీలన చేస్తున్నారు. అంటే గతంలో సాఫీగా జరిగిపోయింది, ఇప్పుడు ఎందుకు ఆ సిస్టమ్ ని మార్చుకుంటుంటే బాగుండేది అనుకో. ఇంకోటి కూడా నాకు ఏంటంటే అదే గతంలో వైఎస్ఆర్సీపీనే కాదు, గతం నుంచి 68 దశాబ్దాల నుంచి లేనిది జరిగిందంటే ఏదో తేడాలు వచ్చినాయి కదా. రెండోది ఏంటంటే మీకు మామూలుగా ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు ఇప్పుడు ఈ 3 రోజులకి టోకెన్లు ఇచ్చారు, 10, 11, 12 రోజులు. 3 రోజులకి ఇస్తే మీరు టోకెన్ 10వ తారీఖు 9వ తారీఖు వచ్చి క్యూలో నుంచి టికెట్లు తీసుకున్న వాళ్ళు 3 రోజులు ఎక్కడ ఉండాలి అన్నది ప్రశ్న. 3 రోజులు ఎక్కడ ఉండాలనే ప్రశ్న ఉంది కదా. వాళ్ళకి అది ఇబ్బంది. బయట వాళ్ళకి అలా ఇవ్వకూడదు. మీరు అప్పుడు వచ్చినప్పుడు ఇవ్వటం వేరు, కానీ ఆ రోజు చేసుకునేది బయట వాళ్ళకి అలా ఇస్తే 3 రోజులు ఎక్కడ ఉంటారు? 3 రోజులు సరిపడా మొదటి రోజే వచ్చేసారు సార్ సమస్యది. అదే మొదటి రోజు వచ్చారు, వాళ్ళకి 12వ తారీఖు టోకెన్ వచ్చింది అనుకోండి, 8వ తారీఖే వచ్చారు. 9వ తారీఖు మీరు టోకెన్ ఇచ్చారు 9 పొద్దున. 9 నుంచి 12వ తారీఖు కనుక వాళ్ళకి టోకెన్ 12వ తారీఖు టోకెన్ వస్తే వాళ్ళు ఏం చేయాలి? 3 రోజులు చాలా ఇబ్బందులు ఉన్నాయి దీనిలో. అది తర్వాత ఇంకోటి వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. పాపారావు గారు, మీరు శ్రీరంగం ఎగ్జాంపుల్ ఏదో చెప్తా ఉన్నారు, చెప్పండి. అదే శ్రీరంగం అనేది వైష్ణవ క్షేత్రాలకి మూలం అంటారు దేశంలో, తమిళనాడు. శ్రీరంగంలో ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు ఉంటది దర్శనం. ఓకే, 1 రోజు 2 రోజులు కాదు, 1 రోజు కాదు. ఇక్కడ కూడా 9 రోజులు పెట్టారు సార్. ఇక్కడ కూడా 9 రోజులు ఉంది, నాకు తెలిసి 9 రోజులు 10 రోజులు ఉంది. 10వ తారీఖు నుంచి 19 తెలియదు నాకు ఇది ఎందుకు ఉంది అంటే వాళ్ళకి టికెట్లు మాత్రం 10, 11, 12కి ఇస్తూనే ఉన్నారు కాబట్టి అది కనపడుతుంది ఇప్పుడు ఇక్కడికి. అయితే ఏంటంటే మామూలుగా దీనికి ఉన్నది ఏంటంటే వైకుంఠ శ్రీ విష్ణువు 10 రోజులు మేలుకునే ఉంటారు. 10 రోజులు మేలుకుని ఉంటారు అనేది వాళ్ళు చెప్పేది. అక్కడ శ్రీరంగం దీనిలో మామూలుగా 10 రోజులు మేలుకుని ఉంటారు కాబట్టి 10 రోజుల్లో ఏ రోజు చూసినా సేమ్ ఫలితం. ఒకరోజు మొదటి రోజే చూడాలనేది లేదనేది ఒకటి ఉందంట. కానీ కాదు సార్, ఇప్పుడు పాపారావు గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, సరే మనకి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 7-8 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మనకి క్రమంగా ఈ దీన్ని భక్తి అనాలా లేకపోతే అక్కడ చూస్తున్న మనం లక్షల మంది ఆ క్షణంలో చూస్తే, ఆ రోజు చూస్తే నా కష్టాలు తీరిపోతాయి లేకపోతే నా జన్మ చరితార్థం అవుదనే పరిస్థితి ఉంటే భవిష్యత్తులో కూడా ఇది సమస్య కాదా పాపారావు గారు? ఇప్పుడు 4 లక్షల మంది వచ్చారు, 20 లక్షల మంది వచ్చారు అనుకోండి, ఏంటి పరిస్థితి? అంటే చెప్పలేమండి. ఒకటి అది ఎట్లా ఉంటుంది అనేది ముందు సంవత్సరం తర్వాత సుమారుగా. అంటే నేను ఎప్పుడైనా ఇప్పుడు మామూలుగా కూడా ఈ మధ్యకాలం ఇంకోటి కూడా ఉంది, పరికాసే శనివారాలకని తమిళనాడు నుంచి ఒక 500-600 బస్సులు వస్తాయంట ఒకే రోజు. పరికాస శనివారం అని చెప్పి తిరుపతి దేవస్థానానికి ఆ రోజు 500-600 బస్సులు ఒకే రోజు వచ్చినా గానీ ఇప్పుడు ఇంతకుముందు ఇట్లాంటి సమస్యలు రాలేదు. 500 బస్సులు ఒకే రోజు రావడం చిన్న విషయం కాదు కదా ఒక తమిళనాడు. సో ఇవన్నీ జరిగినాయి. సరే ముందు ఇలాగే ఉంటుందని చెప్పలేము, జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ అనౌన్స్మెంట్ మేజర్ మిస్టేక్ అనుకుంటున్నారు. 20 లక్షల టోకెన్లు ఒకేసారి ఇస్తామనేసరికి బాగా ఆశ కదా. మరి 1.20 లక్షలు అంటే ప్రతి వాళ్ళు నేను కూడా ఉంటా దానిలో అనేది దానిలో ఉంటది. జనరల్గా ఆశపడతారు. అది అనౌన్స్మెంట్ లేకుండా సాఫీగా మామూలు పాత పద్ధతి తిరుపతి తిరుమల వాళ్ళకి అక్కడ లోకల్ వాళ్ళకి 10,000, మిగతా బయట వాళ్ళకి ఇంత కోటాల్లాగా చేసుకుంటూ వెళ్ళేది, మెట్ల మీద వచ్చే వాళ్ళకి కొంత చేసుకుంటూ వెళ్ళేదైతే సాఫీగా జరిగిపోయేది. లేకపోతే ఎవరికి అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఒకే రోజు ఒకే క్యూ అందరికి అనేది ఉండేది కాదు, అది డిస్పర్స్డ్ గా కూడా ఉండేది. దీపక్ రెడ్డి గారు, ఇది బహుశా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి వైకుంఠ ఏకాదశి అనుకుంటా ఈ ట్రిప్లో. అంతకుముందు 5 ఏళ్ళు చేశారు, కానీ ఇవి ప్రతి సంవత్సరం ఎక్స్పీరియన్స్ నుంచి కొన్ని నేర్చుకుంటారు. ఇప్పుడు అంతకుముందు 2-3 ఏళ్ల కంటే తర్వాత రద్దీ పెరుగుతూ ఉందా, ఎలా ఉంది, అంతకుముందు ఎన్ని కౌంటర్లు పెట్టారు, ఒక కంపారిజన్ చేసుకొని ఈసారి ఇంకా ఎక్స్ట్రా ఏర్పాట్లు ఏం చేయాలన్నది న్యాచురల్గా ఒక అధికారి పోతే ఇంకొక అధికారి, దాదాపు అందరూ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. ఇప్పుడు పోలీసు సిబ్బందికి అయితే ఎక్కడైనా బందోబస్తుకి 1000 మంది వెళ్తారు, అక్కడ వాళ్ళకి ఏదో స్పెసిఫిక్ డ్యూటీస్ అలాట్ చేస్తారు, ఆ డ్యూటీ డెలివరీ చేస్తారు. ఇక్కడ 5,000 మంది పోలీసులు ఉన్నప్పటికీ ఈ అన్ని చోట్ల ఎంతమందిని పెట్టారు, ఒక్కొక్కళ్ళు చేయాల్సిన డ్యూటీ ఏంటి? అక్కడ ఆ పార్కులో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎందుకు ఎగబడ్డారంటే మీరే చెప్పారు, 2,000 మంది పట్టే గ్రౌండ్లో 4,000 మందిని కూర్చోబెట్టడం కారణంగా అక్కడ తాగడానికి నీళ్లు కానీ లేకపోతే ఇంక వేరే ఏమీ లేవు, ఊపిరాడలేదు అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా వీటిల్లో ఇప్పుడు పెట్టినాయి సార్. ఈ బైరాగి పట్టడి గురించి నాకు తెలియదు, కానీ శ్రీనివాసం కానీ అలిపిరి కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఎప్పుడు కూడా దర్శనానికి క్యూలు ఉండేటువంటి ప్రాంతాలే. వెంకటేశం కానీ చాలా ఉన్నాయి కాంప్లెక్స్లు. సో ఈ రెగ్యులర్గా జరిగేదాన్ని
కొత్త ప్రభుత్వం వచ్చాక గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం సరే మీరు రాజకీయాలు ఏం మాట్లాడుకున్నా భక్తులు అయితే వస్తూనే ఉంటారు కదా. సో ఆ భక్తుల రద్దీ ఎంత పెరుగుతుంది, దాన్ని బట్టి ఈసారి ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, ఆ ఎస్టిమేషను ఇప్పుడున్న ఈఓ గారు, జేఈఓ గారు, లేదంటే పాలక మండలి వాళ్ళు ఏమైనా చూసుకున్నారనుకోవాలా, లేకపోతే ఎక్కడ కంట్రోల్ తప్పింది దీపక్ రెడ్డి గారు? యాక్చువల్ గా తిరుపతికి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. ఎందుకంటే లక్షలాది మంది వచ్చినా గానీ ఇంతకు ముందు ఇబ్బంది లేకుండా, ఎప్పుడు ఇబ్బంది లేకుండా జరిగింది. రాముడు టెంపుల్ లో కూడా ఇక్కడ ఎట్లా క్యూస్ మేనేజ్ చేస్తారో వచ్చి వాళ్ళు స్టడీ చేసి అక్కడ అయోధ్యలో తీసుకోపోయి ఇంప్లిమెంట్ చేశారు. వాస్తవంగా మీరు చూస్తే మొన్న ఎలక్షన్స్ లో 5 లక్షల మంది వచ్చినా గానీ మా మీటింగ్స్ కి ఎక్కడ ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఒక 2,000 to 4,000 పీపుల్ ఉన్న ఏరియాలోనే జరిగింది అని అంటే ఖచ్చితంగా ఆ తప్పుని సమర్థించేదైతే కాదు, అది తప్పే. సో అందుకనే ముఖ్యమంత్రి గారు ఇందాక పోయినప్పుడు అక్కడ ఆఫీసర్స్ తో డైరెక్ట్ గా అన్నారు, యూ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ అని చెప్పి. సో వాళ్ళు ప్రాపర్ గానే ప్లాన్ చేసుకొని ఆ క్యూ లైన్స్ అవన్నీ కట్టుకున్నారు. కానీ అది ఇట్స్ ప్యూర్ యాక్సిడెంట్ అక్కడ. ఎందుకు అని అంటే ఆ మహిళ ఎవరు శృభ పడిపోయిందో వారిని బయటకి తీసేదానికి గేట్ ఓపెన్ చేస్తే ఒకటేసారి అందరూ యాంగ్జైటీతో వచ్చినారు. అంటే కాదు దీపక్ రెడ్డి గారు, మనకి క్యూ కాంప్లెక్స్ లో కూడా 500 మంది 1000 మందినో ఒక్కొక్క కాంప్లెక్స్ నంబర్స్ ఉంటాయి పైన, 31, 32 అని చెప్పి ఆ క్యూ కాంప్లెక్స్ లో 500 మందిని ఒక చోట కూర్చోబెట్టినప్పుడు కూడా ఆ గేట్లు తీయగానే సహజంగా తొక్కిసలాట ఉంటుంది. అక్కడంటే సరే వాళ్ళకి 7 గంటలు 10 గంటలు వెయిట్ చేయాలి కాబట్టి అలా కూర్చోబెడతారు, లిమిటెడ్గా కూర్చోబెడతారు, కంఫర్ట్గా కూర్చోబెట్టి 500 మంది నిండిపోగానే అది క్లోజ్ చేసి నెక్స్ట్ ఇంకో కాంప్లెక్స్లో కూర్చోబెడతారు. మన అందరికీ తెలుసు అది. ఇక్కడ మామూలుగా తిరుమల కొండ మీద అయితే 10 కిలోమీటర్లు కానీ 20 కిలోమీటర్లు కానీ క్యూ లైన్లో ఉంచుతారు తప్పితే ఒక చోట కూర్చోబెట్టడం అనేది సహజంగా జరగదు. ఎందుకంటే కూర్చోబెడితే తలుపులు దిగానే ఎగబడతారు, మనందరికి తెలిసిందే, భక్తుల సైకాలజీ అలా ఉంటుంది. అయినా కూడా అలా ఎందుకు కూర్చోబెట్టారు, ఒక చోట కాక 4 చోట్ల ఎందుకు జరిగిందన్నది మీరు మాట్లాడే ముందు సార్ టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు శివకుమార్ గారు మనతో జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే. హలో శివకుమార్ గారు. శివకుమార్ గారు ఒకసారి వినపడుతుంది, ఎక్కడో నమాజ్ వస్తుంది ఎక్కడో. శివకుమార్ గారు మీ దగ్గరేనా వాయిస్? రైట్, మళ్ళీ వస్తాను సార్ అయితే మీ దగ్గరికి. వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది. శివకుమార్ గారు మళ్ళీ వస్తారు. దీపక్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. అంటే ఖచ్చితంగా అక్కడ తప్పు జరిగింది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అందుకనే ముఖ్యమంత్రి గారు అంత ఫైన్ డీటెయిల్స్ లో కూడా పోవటం జరిగింది. మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ డూస్ అండ్ డూ నాట్స్ నాకు అఫీషియల్ గా అది ఇచ్చిన లెటర్ నాకు చూపిండి, ఐ వాంట్ టు సీ దట్ అని అన్నారు. సో అదే విధంగా అక్కడ లైన్స్ ఏ విధంగా సెట్ చేసినారో అది కూడా ఫిజికల్ గా వారు వెరిఫై చేయడం జరిగింది. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంది అని అంటే అసలు మీరు ఎందుకు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేయలేదు అని చెప్పి అక్కడ అధికారులను ప్రశ్నిస్తే గత 5 సంవత్సరాలు చేసిన సిస్టమ్ నే మేము ఫాలో అయినాము అని అన్నారు. కానీ గత 5 సంవత్సరాలు ఎప్పుడు ఇలా జరగలేదు, తొక్కిసలాట, ప్రాణాలు పోవటం. విధంగా ఎందుకు చేయలేదు అని చెప్పి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు ఆఫీసర్స్ నిలదీస్తున్నారు. సో మనం ఈజియర్ మెకానిజం ని పోవాలి కానీ గత ప్రభుత్వంలో చేసినారో ఇంతకు ముందు చేసిందే మనం ఇప్పుడు అడాప్ట్ చేస్తున్నాం అని చెప్పి ఎందుకు మీరు అటువంటి ఆన్సర్ ఇస్తున్నారు అని చెప్పి కూడా వారిని తిడతం కూడా జరిగింది. సో ఇక్కడ ముఖ్యమైనది ఏంది అని అంటే ఈవెన్ పేషెంట్స్ దగ్గర ఎవరు దెబ్బలు తిని ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పైన ఉన్నారో వారిని పర్సనల్ గా ముఖ్యమంత్రి గారు అడిగినారు, ఎందుకు ఇట్లా జరిగింది, మిమ్మల్ని ఏమైనా సడన్ గా రమ్మన్నారా అని పిలిస్తే వాళ్ళు పిలవలేదు, ఇట్ వాజ్ అ యూఫోరియా, ఆ టోకెన్ రావాలా అని చెప్పి ఆతృతతో అందరూ ఒకటే పాయింట్ కు పోయినారు. ఇట్ ఈస్ అ ప్యూర్ యాక్సిడెంట్ అని చెప్పి నేను మాత్రం దీన్ని రాజకీయం చేయకూడదు, ఇది యాక్సిడెంటే అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. శివకుమార్ గారు ఇప్పుడు చెప్పండి, ఈ 4 చోట్ల తొక్కిసలాట మీరు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ మామూలుగా సరే 48 మంది గాయపడ్డారు, అదృష్టం కనీసం 6 చనిపోయారు, ఇంకా ఎక్కువ మరణాలు ఎందుకు సంతోషించాలి మనం. 48 మంది గాయపడ్డారంటే కొంచెం పెద్ద తొక్కిసలాటే జరిగింది. శ్రీనివాసంలో జరిగింది, ఈ బైరాగి పట్టేడు దగ్గర జరిగింది, మిగతా 2 చోట్ల కూడా అలిపిరి దగ్గర ఇంకొక చోట ఎక్కడో కూడా జరిగిందని చెప్పారు, జీవకోన. ఈ 4 చోట్ల కూడా తొక్కిసలాట జరిగింది, ప్రాణాలు 2 చోట్ల పోయినాయి. సహజంగా తిరుమలలో ఈ వైకుంఠ ఏకాదశులు కొత్తగా ఇప్పుడే మన దీపక్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, క్రౌడ్ మేనేజ్మెంట్లో వెల్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సిబ్బంది, టీటీడీ వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, అంత అనుభవం ఉన్న వాళ్ళు. ఏం జరిగి ఉంటుందని మీ అంచనా శివకుమార్ గారు?
ఓం నమో వెంకటేశాయ. చెప్పండి. జై గోమాత. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని లక్షలాది మంది శ్రీవారి భక్తులు ఈ ధనుర్మాసంలో వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశికి మేము మొదటి రోజు దర్శించుకోవాలనేటువంటి శ్రీవారి భక్తులు లక్షల మంది వస్తున్నటువంటి విషయానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి అక్కడున్న అధికారులకు అందరికీ కూడా తెలుసు. వీళ్ళు ఏర్పాట్లు చేయడంలో ఎవరికి వారు బాధ్యత రహితంగా వివరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా 9 సెంటర్లలో 90 కౌంటర్లు పెట్టారు. కౌంటర్లు పెట్టినప్పుడు టోకన్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఏ కౌంటర్కి ఆ కౌంటర్కి ఒక అధికారిని కూడా నియమించారు. ఇప్పుడు అందులో భాగంగా ఒక సస్పెండ్ కూడా చేశారు అధికారిని. గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అయితే నేను చెప్పేది ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్ని రకమైనటువంటి వనరులు ఉన్నాయి, అధికార యంత్రంగా ఉన్నది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఈ సందర్భంలో వాడుకొని చేసుకున్నటువంటి హై సుప్రీం బోర్డు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం వల్ల ఇది జరిగింది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశికి గతంలో 2020లో 10 రోజులు తెరవాలని చెప్పేసి ఆ రోజు నేను బోర్డులో ఉన్నప్పుడు ఇది తీర్మానించడం జరిగింది. దీనికోసం సబ్ కమిటీ వేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను మీకు. ఆ సబ్ కమిటీలో కృష్ణమూర్తి వైద్యనాథ్ అని చెప్పేసి ఇతను 2016 నుంచి టీటీడీ బోర్డులో కంటిన్యూ అవుతున్నాడు, 5 సంవత్సరాల నుంచి. ప్రజెంట్ కూడా బోర్డు మెంబర్ గా ఉన్నాడు ఆయన కమిటీలో. తర్వాత మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు గారు, నేను కూడా నా కమిటీలో. అయితే 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 కాదు వీళ్ళు ఈ కమిటీలో ప్రజెంట్ బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి సభ్యులు, బోర్డు మెంబరు క్షేత్రస్థాయిలో ఒక్క బోర్డు మెంబర్ కూడా పర్యవేక్షించకపోవడము, కేవలం వాళ్ళు దర్శించుకున్నటువంటి సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేసుకోవడం. అక్కడ డిపార్ట్మెంట్స్ లో సిబిఎస్ఓ ఉంటాడు, కలెక్టరు, ఎస్పీ, వీళ్ళందరూ కూడా బాధ్యత రహితంగా వివరించడం పట్ల ఇది జరిగినటువంటిది నేను క్లియర్గా చెప్తున్నా. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం మనము ఏదైనా కార్యక్రమం జరుగుతుంది, ఈ కార్యక్రమానికి కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేయాల్సినప్పుడు అందరినీ తీసుకుపోయి పార్క్లో కూర్చోబెట్టడం ఏంటి? కౌంటర్స్ని లైన్స్ ఓపెన్ చేసినప్పుడు, కౌంటర్లో టికెట్ ఇష్యూ చేస్తున్నప్పుడు సాధారణంగా మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందరు అక్కడికి వచ్చినాక కూడా మూవ్మెంట్ స్టార్ట్ చేయలేదు. చేయకపోవడం వల్ల ఎక్కడైతే క్యూ లైన్ ఎండ్ అవుతుందో దాటి క్యూ లైన్ వెళ్ళిపోయినాక వరకు కూడా వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేయడం వల్ల తొక్కిసలాట జరిగినటువంటిది ప్రాథమికంగా. చెప్పండి శివకుమార్ గారు, ఇప్పుడు కొండ మీద అధికారికి ఇంకో అధికారికి కోఆర్డినేషన్ లేదు. మీరు చెప్తుంది కరెక్ట్. ఖచ్చితంగా కొండ మీద అయితే మనకి ఈవెన్ కాంప్లెక్స్లు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు కాకుండా బయట కూడా ఆల్మోస్ట్ ఇట్లాంటి ప్రత్యేక సందర్భాల్లో 10 కిలోమీటర్లు క్యూ లైన్లు కట్టి ఉంటాయి, బ్యారికేడింగ్ కట్టి ఉంటుంది. మరి కింద కూడా ఈసారి కిందే 9 ఈ స్లాటెడ్ సర్వదర్శనం కౌంటర్లు పెట్టినప్పుడు అక్కడ ఇలాంటి క్యూలు ఉన్నాయా? లేదు ఒకేసారి జనం వస్తే ఎలా పోవాలి లోపలికి? క్యూలో 10 మంది నిలబడేది ఉంది, బయట 1000 మంది ఉంటే అసలు అవకాశం ఉండదు. తొక్కిసలాట న్యాచురల్గా జరుగుతుంది కదా. ఈ 10 రోజుల్లో 8 లక్షల మంది దర్శించుకుంటారు స్వామివారిని. అందులో 9 సెంటర్లో వీళ్ళు 9 సెంటర్లో 90 కౌంటర్లు పెట్టారు. 90 కౌంటర్లు పెట్టినప్పుడు వీరు క్యూ లైన్ని ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది అనేది అది డీసెంట్రలైజేషన్ చేసుకోవడంలో ఒక అధికారికి కోఆర్డినేషన్ లేదు. చాలా వేగ్గా చూసి చూడనట్టుగా ఏర్పాట్లు చేయడం వల్ల ఒక్కసారి భక్తులు వచ్చినప్పుడు కంట్రోల్ తప్పింది. పోలీస్ పర్యవేక్షణ కూడా సరిగా లోపించింది అక్కడ. ఒక వెర్షన్ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, శివకుమార్ గారు మళ్ళీ తీసుకుంటారు మీ దగ్గర ఒకసారి. ఇప్పుడు శివకుమార్ గారు మీరు చెప్పండి ముందు. న్యాచురల్గా ఎవరికైనా మనం కూడా చూసాం తిరుమలలో, ఈవెన్ కొండ మీద కాంప్లెక్స్లో కూడా భక్తులు అది ఎప్పుడన్నా దేని కౌంటర్ వాళ్ళు పొద్దున 5 తీసినా కౌంటర్ గేట్ ముందు లైన్లోనే ఉంటారు. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి ఆ లైన్ నిండుకోకపోతే బయటికి క్యూలు వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాకుండా ఒక చోట జరిగిందా, మరి మిగతా చోట్ల కూడా ఈ తప్పు జరిగిందా మనకు తెలియదు. క్యూలేమో ఖాళీగా ఉన్నాయి,
క్యూలు తెరవటానికి ఇవాళ 5 గంటలకు తెరుస్తారు కాబట్టి అప్పటిదాకా ఎవరిని క్యూలోకి రానివ్వని అందరినీ బయట ఉండమన్నట్టుగా ఇక్కడ సంఘటన ఈ బైరాగి పట్టడి దగ్గర అయితే జరిగింది. వాళ్ళు కాదు అందరిని ఒక చోట పార్క్లో కూర్చోబెట్టారు. ఫస్ట్ వచ్చినవాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, గేట్ తీయగానే పొద్దున 4:30కి వచ్చినవాడు కూడా క్యూలోకి తోసుకొని వెళ్ళిపోతే క్యూలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి శివకుమార్ గారు? వాస్తవానికి గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటిది ప్రక్రియ కాదు. టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారి ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు క్యూ లైన్స్ ఏర్పాటు చేసినప్పుడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా క్యూ లైన్ లోకి తీసుకొచ్చి కౌంటర్స్ 90 కౌంటర్స్ అండి, ఒకటి కాదు 90 కౌంటర్లు పెట్టినప్పుడు కౌంటర్స్ టోకెన్ ఇష్యూ చేస్తే లైన్స్ చాలా ఫ్రీ ఫ్లో అవుతుంటే ఈ పరిస్థితి రాకపోయేది. అందరినీ హోల్డ్ చేసి ఒకటేసారి ఆ క్యూ లైన్స్ వదలడమే ఒకటిసారి వదలడం జరిగింది. ఎక్కడైతే క్యూ లైన్ ఎండ్ అయిపోతుందో అక్కడ వరకు వీళ్ళు కట్ చేసుకున్నట్టయితే ఈ రోజు ఈ తొక్కిసలాగా కాకపోయేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్డ్ చేయడం ఎందుకు హోల్డ్ చేశారు టోకెన్ చేయకుండా అనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి ప్రశ్న. ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది కొత్త ప్రాక్టీస్ ఏం కాదండి. కొన్ని లక్షల మంది డెవోటీస్ వస్తే కూడా కంట్రోల్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది టీటీడీ. ఎంతో మంది వాలంటీర్స్ శ్రీవారి సేవకులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ అధికారులకే పెత్తనం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసినటువంటి కొన్ని గ్రూపులు కూడా దర్శనం కోసం వస్తున్నటువంటి దాంట్లో కొంతమంది అధికారులు వాని పక్కకి వెళ్ళి పంపించడం, నువ్వు ఆ పక్కకు ఉండవా నేను కొంచెం వెనక్కి పంపిస్తా అని చెప్పి ఇట్లా రకరకాలుగా స్ప్లిట్ చేసి తొక్కిసలాటకి దారి తీసేటువంటి సంఘటనలు క్షేత్రస్థాయిలో కలెక్టరు, ఎస్పీ, సివిఎస్ఓ, అదేవిధంగా టీటీడీ ఈఓ, అడిషనల్ ఈఓ కూడా అందరూ కూడా ఈ పబ్లిక్ ఒకటేసారి వైకుంఠ ఏకాదశికి వస్తారన్నటువంటి విషయం తెలిసి కూడా క్షేత్రస్థాయి ఒక్క అధికారి కూడా లేడు అక్కడ. కేవలం అట్లా నామినల్ గా వదిలేసేసారు కింద స్థాయి అధికారులు. కింది స్థాయి అధికారులు కమాండింగ్ ఎక్కడ కంట్రోల్ ఉంటుందండి? ఎవరి మీద ఎవరు కంట్రోల్ ఉంటుంది చెప్పండి. ఒకసారి వీళ్ళు తప్పు జరిగింది, ప్రాణాలు పోయాయి. ఈ రోజు మేము ఒక చిన్న విషయం చెప్తాం మీకు, కంప్లీట్ చేయండి. హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ లో సంఘటన కూడా సేమ్ తొక్కిసలాట జరిగి మారింది. అయితే ఈ తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటనలో ఏంటండి, తిరుపతి దేవస్థానం ఇంత పెద్ద సంఘటన జరిగితే వాళ్ళు సెక్షన్ 194, 174 కింద బుక్ చేయడం ఏంటంటే ఎలా జరిగింది అనేది మనం మాట్లాడుకుంటున్నాం సార్. శివకుమార్ గారు, రామారావు గారు, ఇక్కడ అంటే అధికారుల మీద కూడా కఠినమైన శిక్షలు పెడితే ఈ పరిస్థితి రాదంటున్నారు ఫ్యూచర్ లో. ఓకే ఇప్పుడు శివకుమార్ గారు ఒక మాట చెప్పారు. వాస్తవంగా ఇప్పుడు 9 రోజులు అంటే నేను తొక్కేసలాట ఉంది, వారి హయాంలో ఆయనే చెప్పారు. ఒక సబ్ కమిటీ వేసి దాన్ని 3 రోజులు కాకుండా లేకపోతే 1 రోజు కాకుండా 9 రోజులకి పెంచాం, విచ్ ఇస్ గుడ్ థింగ్, మంచిది. మన కనీసం స్కాటర్ అవుతారు భక్తులు. ఒకే రోజు ఆ 24 గంటలోనే చూడాలా, చూస్తేనే లేకపోతే మోక్షం వస్తుంది, ముక్తి వస్తుందని కాకుండా కనీసం 9 రోజులు పెట్టారు. అట్లాగే ఇందాక కూడా చెప్పారు ఆన్లైన్ సిస్టమ్ ఉన్నది, కానీ దానిలో 2 వినపడతాయి ఉంటాయి మనకి. డైరెక్ట్గా వచ్చిన భక్తుడికి ఎవరా మీరు ఫోనుల్లో ఇంటర్నెట్ ఉన్నోడికేనా అని అదొక విమర్శ ఉంటుంది. దానిలోకి ఎందుకు ఆన్లైన్ పెట్టలేదు? ఇప్పుడు వీళ్ళైతే వైసీపీ ఉన్నప్పుడు ఆన్లైన్లో, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆన్లైన్లో దర్శనాలు కొన్ని ఉండే, ఇలాంటి సందర్భాల్లో కూడా. రామారావు గారు, ఇది తిరుపతి పట్టణానికి రైళ్లలో ఎంతమంది వస్తారు, లేదు నెల్లూరు సైడ్ నుంచి ఎంతమంది వస్తారు, లేకపోతే రాయలసీమ వైపు నుంచి, తమిళనాడు వైపు నుంచి, కర్ణాటక వైపు నుంచి, ఇలా రకరకాల మార్గాల ద్వారా భక్తులు ఎంత వస్తారన్నది కూడా ఒక అంచనా ఉండాలి. ఆయా మార్గాల్లో ఇలాంటివి పెట్టారా, లేదా అన్నీ దగ్గరగా ఒకే చోట ఉండేట్టుగా ఒక్కో చోట 10 కౌంటర్లు ఉన్నా 3-4 దగ్గర ఉంటే కూడా రష్ పెరుగుతుంది. అలాగే ఇవి హైవే పక్కన ఉన్నాయి, యాక్సెస్ ఉంటే మంచిదే, కానీ ఎక్కువ మంది ఓవర్ క్రౌడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటివి పరిగణలోకి తీసుకున్నారనుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి రామారావు గారు? ఒక ముఖ్యమైన అంశం అండి, ఇక్కడ ఒక వైకుంఠ ద్వార దర్శనం అనేటటువంటి ఒక ప్రెస్టీజియస్ గా కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడానికి కావాల్సినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్న దాంట్లో వైఫల్యం కనిపిస్తా ఉందండి. అట్లాగే వైఫల్యంతో పాటు ఇక్కడ ఏదైతే అధికారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, వారి యొక్క చర్యలు ఏంటనేది కూడా మనకు అర్థం కావట్లేదండి. వాళ్ళు ఖచ్చితంగా మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి దాంట్లో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే ఇది తిరుపతిలో జరిగిందండి. అట్లాగే టిటిడి ప్రధానమైనటువంటి కార్యాలయము తిరుమలలో ఉన్నా కూడా అంతకంటే కూడా అదే స్థాయి కార్యాలయము అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు తిరుపతిలో కూడా ఉందండి. అంత దానికి సంబంధించినటువంటి మెకానిజం అంతా ఉంది, రకరకాల శాఖలు, విభాగాలు, అధికారులు ఉన్నారు. వీటన్నిటిని కూడా కోఆర్డినేషన్ చేసుకోవాల్సినటువంటి పాలక మండలి కానీ, దాని ముఖ్యమైనటువంటి అధికారి శ్యామలరావు గారు కానీ, అట్లాగే దానికి సంబంధించినటువంటి డిప్యూటీగా ఉన్నటువంటి వెంకట చౌదరి గారు
వీళ్ళు ప్రధాన పాత్ర ఉంటుందండి. ఇప్పుడే ఇందాక మన శివకుమార్ గారు ఒక మాట చెప్పారు, బోర్డు పాలక మండలి సభ్యులు వాళ్ళ స్పెషల్ దర్శనాల గురించి గొడవ తప్పితే పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకొని, అంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా అదేలేండి, వాటిల్లో నిజంగా జనం కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారా, కాస్త కిందకొచ్చి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చూస్తున్న పుణ్యాత్ములు ఒక్కళ్ళని ఉన్నారా అన్నది కూడా ప్రశ్నే. రామారావు గారు, సరే పాలక మండలి చైర్మన్ అట్లా పక్కన పెడదామండి. సార్ సింపుల్ చెప్తాను సార్ ఒక విషయము సార్, ఇది దీపక్ రెడ్డి గారు తీసుకుంటాను. కనీసమైనటువంటి ప్రణాళిక అవగాహన తోటి ఇక్కడ చేసినటువంటి పరిస్థితి దాఖలాలు లేవండి. వాళ్ళు బాధ్యతారాహిత్యం, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా అక్కడ నియమించుకున్న తర్వాత వాళ్ళకి పాలకుల పట్ల గౌరవం గాని, మర్యాదలు గాని, లేకపోతే భయం గాని, క్రమశిక్షణ గాని లోపించిందని ఇక్కడ అర్థమవుతుంది. ఏదైతే గతంలో చూసాం వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇట్లాంటి అంశం ఉన్నప్పుడు 2 రోజులు ముందుగానే అక్కడ ఆయన మకాం వేసి ఖచ్చితంగా 1-2-3 సార్లు కూడా వాటినన్నిటి కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేసినటువంటి విధానం మేము చూసామండి ప్రత్యక్షంగా. మరి అటువంటి విధానం ఇక్కడ కనిపించట్లేదని, ఇక్కడ రాజకీయాలు కాదండి, ఖచ్చితంగా ఏదైతే బాధ్యత తీసుకున్నామో మన బాధ్యతను మనం నెరవేర్చేటటువంటి ప్రక్రియలో భాగంగా అడ్మినిస్ట్రేషన్ ని మనం కదిలించాలి. మనం అట్లా కాకుండా మనం ఎక్కడో ఉండి అక్కడ కార్యక్రమాలు జరుగుతాయనే దానికి ఈ చైర్మన్ గానీ, ఈ టీటీడీ మెంబర్లు గానీ, లేకపోతే దానికి ఈఓగా ఉన్నటువంటి వ్యక్తి గానీ, దానికి విజిలెన్స్ ఆఫీసర్ చాలా మంది, ఐపీఎస్ ఆఫీసర్ కూడా చాలా మంది ఉన్నారు. దీపక్ రెడ్డి గారు ఎవరు కూడా తమ యొక్క బాధ్యతను నెరవేర్చలేదండి. దాంతో లోపం ఉంది. ఖచ్చితంగా దీనికి ఎవరైతే కలెక్టర్ గారు అట్లాగే ఓకే సార్, ఓకే సార్, శివకుమార్ గారు క్విక్ గా చెప్పండి. నేను దీపక్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకోవాలి, పాపరావు గారి దగ్గర కూడా వెళ్ళాలి. రామారావు గారు ప్లీజ్. శివకుమార్ గారు ఏం లేదు, ఇప్పుడు నాకు నేను ఒక చిన్న విషయము, నేను కూడా వైకుంఠ ఏకాదశికి నా గురించి అడగలేదండి. గోసేవకులు, గోమాతకు పనిచేసిన వాళ్ళకి కొంతమందికి దర్శనం కావాలని నేను లెటర్ రాశాను. రాస్తే టీటీడీ నుంచి నాకు వచ్చిన మెసేజ్ చెప్తా. సార్ మేడం, విత్ రిఫరెన్స్ టు యువర్ ఈమెయిల్ లెటర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ as per the decision of the TTD darshan could not be facilitated on Vaikuntha Ekadashi 10/1/2025 to facilitate the darshan for the common pilgrims. Inconvenience regretted. Please cooperate with TTD administration in the service of Lord Venkateswara. పచ్చవతం సామాన్య భక్తుల కోసం చేస్తున్నటువంటి మాట పచ్చవతం. అసలు టీటీడీ అదే కదండి, టీటీడీ వ్యవస్థలో దేశవ్యాప్తంగా కళ్యాణ మండపాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి పక్క రాష్ట్రాలలో స్వామివారి సొమ్ముతో కడుతున్నప్పుడు నువ్వు డీసెంట్రలైజ్ చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేస్తే అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ నీకు ఇక్కడ దాకా కొండ కిందికి వచ్చే పరిస్థితి అవసరం. రైట్ సార్, మరి మొత్తం అన్ని అంశాలు మాట్లాడలేదు శివకుమార్ గారు, మన్నించాలి. అన్ని అంశాలు వాళ్ళని తీసుకోలేను ఉన్న 1 గంటలో. ఒక్కసారి దీపక్ రెడ్డి గారు మీరు ఏదో చెప్పబోతున్నారు. ఇక్కడ అధికారులు కూడా ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. చంద్రబాబు గారు నిన్న మధ్యాహ్నం 8వ తారీఖు మధ్యాహ్నం వరకు ఆయన కుప్పంలోనే ఉన్నారు. బహుశా ఫోర్సెస్ కూడా అటు డిప్లాయ్ అయ్యారు, ఇక్కడ ఫోకస్ చేయలేకపోయారు అన్నది ఆయన రైట్ చేసిన పాయింట్. అట్లాగే కింద భక్తులు కామన్గా వస్తున్న పాయింట్ దీపక్ రెడ్డి గారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు క్యూ లైన్లోకి పంపిస్తే ఈ గొడవ ఉండదు. అందరినీ ఆపి ఒక్కసారి తలుపు తీయగానే ఎప్పుడైనా సినిమాలు, ఇప్పుడు సంజయ్ థియేటర్ కూడా అదే వాస్తవంగా మాట్లాడుతుంటున్నాం, కానీ గేట్లు తీయగానే మొత్తం లోపలికి ఎగబడతారు. అది మనందరికి తెలిసిన విషయం. ఏం చెప్తారు? అంటే ఫస్ట్ థింగ్, మేమేదో విఐపి దర్శనాలు అందరికి ఇస్తున్నాము అని చెప్పి 2-3 సార్లు విన్నాను ఈ డిబేట్ లో. అది పచ్చి అబద్ధం. ఎందుకు అంటే ఇప్పుడు దాదాపు ఒక 60 మంది చైర్మన్లుగా అయి ఉన్నాం కదా. చైర్మన్లకి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో లెటర్లు ఇచ్చే అవకాశం ఉండింది. మాకు ఆ అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కలిగిలేదు. సో ఎందుకు అని అంటే కామన్ మ్యాన్ కి ఇవ్వాలా, ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అండ్ ఎంపీలకి తప్ప ఎవరు లెటర్లు ఈ రోజు వ్యాలిడ్ కూడా కావటం లేదు. సో పాత ఉన్న దాన్ని కూడా ఇవ్వలేదు అని అంటే అంత ఇంపార్టెన్స్ కామన్ భక్తుడికి ఇస్తుంటారు ఈ ప్రభుత్వంలో. కానీ పాలక మండలి కాదు సార్, పాలక మండలి సభ్యులు ఓన్లీ మీటింగ్ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళటమేనా? కాస్త బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుందా దీపక్ రెడ్డి గారు? నేను నిజంగా కూడా నేను ఆవేదనతో అడుగుతున్నా. అంటే ఇది తప్పు జరిగింది, దాంతో సమర్థించేది అనేది లేదు. తప్పు జరిగింది, అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఏమన్నారు, వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు ఒక టోకెన్ ఇచ్చేసి మళ్ళా మీరు పోయి ఆ టైంకి రాండి అని చెప్పి చెప్పుండుంటే ఇది అవర్ట్ అయి ఉండేది కదా. ఇవన్నీ చాలా ముందు జరగాల్సింది కదా సార్. పోస్ట్ మార్టం చేస్తున్నాం దీపక్ రెడ్డి గారు. రామారావు గారు తీసుకుంటారు. రామారావు గారు ఒక్క సెకండ్, రామారావు గారు మీకు ఇస్తాను. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళని తప్పు పడతామో, ఎవరినో ఒకరిని తప్పు పట్టేసి చేతులుగా కడుక్కొని వెళ్ళిపోయే ఉద్దేశం లేదు. రెస్పాన్సిబుల్ గా మేము మాట్లాడుతూ ఉన్నాము. రేపు డీటెయిల్ రిపోర్ట్ రాగానే
ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతా ఉంది. Okay. దీనికి తప్పు జరిగిన వాళ్ళ మీద యాక్షన్ ఉంటది. Right. ఫర్దర్ గా కూడా ఇది జరగనీయకుండా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా మళ్ళీ పెట్టబోతున్నారు. Right, sir. Right, sir. చూడొచ్చు. ఇందాకనే వైసీపీకి సంబంధించిన సోదరుడు ఏమన్నారు, ఎవరో మా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఆడ పెట్టినాము అని అన్నారు. అది కాదు. సరే, అది ఇక సరే, మన ఇన్ని తేలే చర్చలు కాదు సార్. ఎవరు అనుకూలమైన అధికారులు వాళ్ళు పెట్టుకుంటారు. ఈ రోజు మా పార్టీ వాళ్ళని పెట్టినాము అని చెప్పి కామెంట్ చేయడం పార్టీ వాళ్ళు కాదు, అధికారులు. రామారావు గారు తీసుకొచ్చారండి. సార్. సార్ నేను ఒకటే చెప్తున్నానండి, కంప్లీట్ చేయండి రామారావు గారు. గారికి ఈ యొక్క విఐపి దర్శనాలు రికమెండేషన్స్ లెటర్స్ మీద ఆయనకి ఎందుకో సమాచారం కరెక్ట్ గా లేదు. నేనేమంటున్నానంటే గతంలో ఎమ్మెల్యే గాని ఎంపీకి గాని రోజుకు 6 మందికి వివిఐపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు ఇచ్చేవాళ్ళండి. మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే ఇప్పుడు వచ్చినటువంటి బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో పాలక మండలి పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటంటే 6 నుండి 10 మందికి పెంచాలి. అట్లాగే సుపదం కూడా గతంలో టీటీడీ చైర్మన్ కు టీటీడీ పాలక మండలి సభ్యులకు ఉన్నటువంటి అవకాశం సుపదం టికెట్లను కూడా వీళ్ళకు కూడా రోజుకు 10 మంది నుంచి 15 మంది కేటాయించాలని ప్రపోజల్ పెట్టి దాన్ని దాదాపుగా కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉందండి. ఇప్పుడు మాకేం తెలియదు, అసలు Right, మాకు okay, అవకాశం okay. లేదు. Okay, మరి వివిఐపి బ్రేక్ వెళ్తుంటే పరిస్థితి అర్థం చేసుకోవాలండి. అది ఓకే, రైట్. వివిఐపి బ్రేక్ పరిధిని ఎంత పెంచారు అనేది కూడా దీపక్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని కనుక్కొని అవగాహన చేసుకోమని చెప్తున్నారు. మీకు వచ్చిన సమస్య అదే యాక్సిడెంట్ అని చెప్పి మనం అంటుంటే అక్కడ కూడా మీరు రాజకీయం ఇక్కడ రాజకీయం కాదండి. అంటే ఇక్కడ రాజకీయం కాదు. ఇప్పుడు మీ లిస్టు చదివితే ఆ బోటు ప్రమాదంలో 39 మంది, అన్నమయ్య ప్రాజెక్ట్ లో 33 మంది, ఎల్జీ పాలిమర్స్ లో 13 మంది, తర్వాత జంగారెడ్డిగూడెం కల్తీ దాంతో 27 మంది. ఈ లిస్టు చదవకపోతే ఇప్పుడు రాజకీయం చేసే సమయం కాదు ఇది. మీ విధానం మార్చుకోవాలంటే మీ ప్రభుత్వం ఈ విధానం రామారావు గారు, దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు, పాపారావు గారు ఫైనల్ ఇక్కడ ఒక పాయింట్ పాపారావు గారు, రామారావు గారు ప్లీజ్, టైం తక్కువ ఉంది. రామారావు గారు టైం తక్కువ ఉంది, వినాలి. పాపారావు గారు ఆఖరిగా చెప్పండి, ఇప్పుడు ఇక్కడ టోకెన్లు ఇచ్చి కానీ లేకపోతే క్యూ లైన్లోకి అలౌ చేసి కానీ, లేదు ఇందాక ఫస్ట్ నుంచి దీపక్ రెడ్డి గారు ఉన్నారు డూస్ అండ్ డూనాట్స్ అని చెప్పి, డూస్ అండ్ డూనాట్స్ ఏమి రాశారు అనేది ముందు వచ్చే వాళ్ళకి తెలియాలి కదా. ఆ భక్తులందరికీ ఏమైనా కాగితాలు ఇవ్వటం కానీ లేదా అక్కడ పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేయటం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా, టోకెన్లు ఇవ్వకుండా, క్యూ లైన్లోకి అలౌ చేయకుండా, ఆన్లైన్ లేకుండా ఇలా జరగటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టీటీడీ దశాబ్దాలుగా సంస్కరణలు జరిగి, పాలనా సంస్కరణలు జరిగి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం. రామారావు గారు, నేను పాపారావు గారిని అడుగుతున్నాను. రామారావు గారు ఒకసారి ఎవరండి? పాపారావు గారు పాపారావు గారు చెప్పండి. శివకుమార్ గారు అనుకుంటా, ఆయన పెద్దలు, ఆయన కూడా చెప్పారు ఏంటంటే క్యూ అప్పుడు ఎట్లా అంటే అక్కడికక్కడ వదిలేస్తా ఉంటే క్యూ ఇంత ఒత్తిడి అయ్యేది కాదు. రెండోది అది 5 AM కి టోకెన్లు ఇవ్వటం మొదలు పెడతామని చెప్పి వచ్చింది దానిలో. దీనిలో 5 AM అనేది ఆ 5 AM కే తీద్దామని పెట్టుకుని ఉంటారు వీళ్ళు. అనుకుంటే వెంటనే 5 AM కే ఓపెన్ చేద్దామని. అది ఒక రిజిడిటీ. అంటే వీళ్ళు ఏంటంటే కొత్తగా ఏదో చేద్దామని, బాగా చేద్దామనే ప్రయత్నంలో అది పూర్తిగా రివర్స్ అయినట్టుంది. నేను అనుకోవటం ఏంటంటే చాలా మార్పులు చేశారు ఈ సిస్టమ్ లో. ఇప్పుడు అవన్నీ ఏదో మంచి కోసం చేస్తున్నాం అన్నట్లు చేశారు. 8 చోట్ల 9 చోట్ల కౌంటర్లు పెట్టడం, ఇవన్నీ ఏంటంటే చాలా చేస్తున్నాం అనుకున్న దానిలో జరిగిన చాలా మైన్యూట్ విషయాలను పట్టుకోకపోవటం. అలాగే అడ్మినిస్ట్రేటివ్ దానిలో ఇందాక చెప్పారు కదా సుకుమార్ గారు, స్వయంగా ఆయన దగ్గర ఉండి చూసే ఆయన తెలుస్తుంది కాబట్టి అవన్నీ యాక్సెప్ట్ చేయాల్సింది. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా బయట ఇప్పుడు తప్పనని అంటాం, కాకపోతే ఏంటంటే రిపీట్ అవ్వకుండా ఉండటం కోసం దీని నుంచి ఏ లెసన్స్ తీసుకోగలం అనేది. ఎందుకంటే దశాబ్దాల చరిత్రలో జరగటువంటి చిన్న విషయం కాదు. కాబట్టి ఇట్లాంటివి జరగకుండా యాక్షన్ తీసుకోవాలి. దానికి సంబంధించి జాగ్రత్తలు ఇక ముందు ఎప్పుడు మళ్ళీ జరగకూడదు అనేది ఒకటి ఉండాలి. ఇది లాస్ట్ అనేది కావాలనేది ఉండాలి. అంటే ఒక్క చోట కాకుండా, అంటే ఇక్కడ ఇప్పుడు ఒక అధికారి ఇందాక చూస్తున్నారు కానీ ఒక చోట కాకుండా వరకే చూస్తున్నారు కానీ ఒక చోట కానీ అందరికీ యాక్సెస్ లో అన్ని ఒకే చోట, అంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నది ఆటోమేటిక్ గా యాక్సెస్ ఎక్కువ ఒక ఉన్నత అధికారి చెప్పండి సుకుమార్ అధికారి అక్కడ ఉండినట్టయితే ఈ రోజు ఈ పరిస్థితి జరిగేది. ఒక ఉన్నత అధికారి ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో లేకుండా ఎవరికి వారు బాధ్యత రహితంగా వివరించారండి. ఖచ్చితంగా అది టీటీడీ అధికారులది, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులది తప్పే తప్ప ఇది రాజకీయాలు చూడవలసినటువంటి అంశమే కానే కాదు. స్వామివారి భక్తులకి ప్రీ ప్లాన్ గా చేయాల్సినటువంటి అరేంజ్మెంట్స్ చేసినట్లు టీటీడీ పాలక మండలి టోటల్ గా ఫెయిల్యూర్ అయింది. నేను చాలా కుండ బదులుగా చెప్తున్నా, దీన్ని డీసెంట్రలైజేషన్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ అయింది. చివరిగా
దీనికి బాధ్యత వహించినటువంటి అధికారులను సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళని డిస్మిసల్ ఫ్రమ్ ది సర్వీస్ చేయాలి. Okay, okay. రెండవది మన అల్లు అర్జున్ మీద పెట్టే కేసులన్నీ కూడా ఈ టీటీడీ అధికారుల మీద, రైట్ సార్, అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారుల మీద పెట్టినట్టయితే రిపీట్ కాదు. తిరుపతిలో జరిగినటువంటి ఘటన సరైనటువంటి ప్రణాళిక ఉన్నదా, ఎంతమంది భక్తులు ఏ వైపుల నుంచి వస్తారు, ఏ మార్గాల ద్వారా వస్తారన్న అంచనా ఉన్నదా, దానికి తగ్గట్టు కౌంటర్లు ఏర్పాటు చేశారా, ఎందుకు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా క్యూ లైన్లోకి అలౌ చేయలేదు, అందరినీ ఒక చోట కూర్చోబెట్టి తొక్కిసడానికి ఏ రక కారణమైంది, ఎన్ని అంశాల మీద కూడా ప్రభుత్వం మరొకసారి ఇలాంటి తప్పు జరగకుండా లోతైనటువంటి అధ్యయనం చేసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటిది చరిత్రలో ఎప్పుడు జరిగింది, మొట్టమొదటిసారి జరిగింది, దీని నుంచి అయినా సరైన గుణపాఠాలు నేర్చుకోవాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న శివకుమార్ గారికి, దీపక్ రెడ్డి గారికి, రామారావు గారికి, పాపారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం. సెలవు.